ఆయన మన సంప్రదాయం తెలియదు. భాష తెలిసినంత మాత్రాన గ్రంథాన్ని తెలుసుకోలేము, సంప్రదాయం తెలియాలి. ఎందుకంటే మన మతం గురించి అర్థం చేసుకోవాలంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏమిటి వాళ్ళకు తెలిసి, వాళ్ళ గ్రంథమే వాళ్ళకు ప్రమాణం, వాళ్ళకున్న సిద్ధాంతం వాళ్ళకి ప్రమాణం. మన వెనకాల బోలుడిని వేదాలు, జ్యోతిష్ శాస్త్రాలు, యోగ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, వ్రతాలు చాలా చాలా ఉన్నాయి మనకి. కనుక ఆయన కొన్ని సంప్రదాయాలు తెలియకపోవడం వల్ల అక్కడక్కడ పొరపాటు పడ్డాడేమో గాని ఆయన గొప్ప ఉపకారం చేశాడండి. ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాలి, ఇంగ్లీష్ వాళ్ళ వల్ల మన హైందవ సంస్కృతికి జరిగిన ఉపకారం చాలా చాలా ఉంది. అపకారం లేదని నేను అన్ను, అది చాలా జరిగింది, చాలా జరిగింది. మెకాలే మొదలైన వాటి వల్ల. అందుకు ఇంగ్లీష్ విద్య గొప్ప విద్య అనే భ్రాంతిలో ఇక్కడ నా ఎదురుగా కనబడుతున్న తలపండిన వాళ్ళందరూ కూడా ఆనాడు మన సంస్కృతాన్ని, ఆంధ్రదేశాన్ని, ఆంధ్ర భాషని, ఇతర లౌకిక భాషలను కూడా కించపరిచి మన సంస్కృతి మీద గౌరవం లేని దశలోకి వెళ్ళిపోయాం. అవునా లేదు? చాలా కోల్పోయాం. కానీ అదే సమయంలో అనేక మంది పాశ్చాత్యులు మన గ్రంథాలని పరిశోధన చేసిన వారు ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు గౌరవించారంటే మనకు నిద్రమత్తు వదిలి కూడా జాగ్రత్తగా వింటాం. అది మన లక్షణం. అవునా లేదా? మనం అనేక మార్లు చెప్పుకున్న జాన్ వుడ్రాఫ్ అనే ఆయన సౌందర్యలహరి మీద వ్యాఖ్యానం రచించాడు, ఆశ్చర్యకరం. అలాగే ఇక్కడ మనకి అద్భుతమైన సౌందర్యలహరిపై చిత్రలేఖనాలతో సహా విలియం బ్రౌన్ అనే ఒక ఆయన మరొక గ్రంథం రచించాట. చాలా చాలా విషయాలు. ఇలాగా శివ మహిమ్న స్థితి గురించి కూడా ఒక ఆయన రచించాడు. మన గతంలో చెప్పుకున్నాం. మన ప్రాచీన గ్రంథాల గురించి పాశ్చాత్య దేశాల్లో మన ప్రాచీన గ్రంథాల తాళపత్రాలు లభిస్తున్నాయి. వాటిని ఇంగ్లీష్ లో వాళ్ళు అనువాదాలు చేసి భద్రపరిచారు. మనకు కూడా మ్యాక్స్ ముల్లరు, సర్ విలియం బ్రౌన్ లాంటి వాళ్ళు వేదాదులకి వాళ్ళు ఇంగ్లీష్ లో అనువాదం చేశారు. కానీ వాళ్ళ వల్ల మన వేదాలు పెరిగాయని అనుకోవద్దు. వాళ్ళు వచ్చింది మాత్రం మనలో తప్పులు వెతికి మనం దేనికి పనికిరాని వాళ్ళని చెప్పడం కోసం అధ్యయనం చేసిన వాళ్ళు కొంత పరిశోధనలు చేశారు. ఇలా చాలా మంది చేశారు. లౌకిక భాషలు మీకు తెలుసో లేదో, వేమన మీద మరొక సిపి బ్రౌన్ ఎంత పరిశోధన చేశాడు మీకు తెలుసు కదా. ఆయన తెలుగు భాష మీద చాలా పరిశోధన చేసిన వాడు. తెలుగు నిఘంటువు, బ్రౌన్య నిఘంటువు కూడా ఉన్నది. మీ పిల్లలకి ఇవ్వండి ఒక్కసారి, ఎందుకంటే తెలుగు రాదు కదా వాళ్ళకి. ఒక ఇంగ్లీష్ ఆయన రచించినటువంటి తెలుగు నిఘంటువు ఇస్తే వాళ్ళకి కొంచెం వస్తుందేమో అని ఆశ. తెలుసు కదా, కడప ప్రాంతంలో ఉండే ఆయన సిపి బ్రౌన్, ఆయన వేమన పద్యాలని చాలా పరిశోధనలు చేసి అందించినటువంటి మహానుభావుడు. ఆయన వల్ల మనకు చాలా వేమన పద్యాలు దొరికాయి ఇక్కడ. సిపి బ్రౌన్, వీళ్ళందరినీ మెచ్చుకోవాలి మనం. మొత్తానికి జియు పోప్ అనేటువంటి మహానుభావుడు తిరువాచకం మీద రచించాడండి. అయితే ఆ మహానుభావుడు సంప్రదాయం తెలియక అక్కడక్కడ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా చాలా మటుకు చక్కగా రచన చేసేట. ఇటీవల కొద్ది సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి అని ఒక పెద్ద ఆయన ఆంగ్ల భాషలో ఈ తిరువాచకాన్ని పరిచయం చేస్తూ ఈ జియు పోపుకు అంకితంగా ఇచ్చారండి తాను రచించినటువంటి వ్యాఖ్యానాన్ని. ఆశ్చర్యపోతాం మనం, ఎందుకంటే ఆ మహానుభావుడు దీనికి ఎంత చేశాడని. అంటే మనకు తెలియకుండా మన సంస్కృతిపై ఎన్ని పరిశోధనలు, ఎన్ని భద్రపరచనాలు జరిగాయి చూడండి. అయితే గురువుల దయ వల్ల, పెద్దల అనుగ్రహం వల్ల, ఏనాడో చేసుకున్న కాసిత పుణ్యం వల్ల, శివుని దయ వల్ల ఇవి తెలుసుకునే అవకాశం నాకు లభించి మీలాంటి సహృదయులతో చెప్పుకునే భాగ్యం ఇన్నాళ్ళకి దొరికింది మనకి. మొత్తానికి జియు పోప్ అనేటువంటి వాడు దీన్ని మనకి ఇంగ్లీష్ భాషలో అందించిన వాళ్ళలో ఒకడు. అనేక కామెంటరీస్ కూడా దీని మీద తర్వాత వచ్చాయి మనకి. మొత్తానికి తిరువాచకం అనే 51 ప్రకరణాల గ్రంథంపై కూడా పూర్తిగా లభ్యమవుతున్న విషయములు ఉన్నాయి. అందులో మనం ఒక చిన్న అంశాన్ని తీసుకుని 5 రోజులు చెప్పుకుంటూ ఉన్నాం. మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఉషక్కాల పూజ, మార్గశీర్ష మాసం. ఇప్పుడు ఇందులోకి వస్తే దీనికి సంబంధించిన పురాణ ప్రమాణాలు మనం చూడాలి. మార్గశిర మాసం శివ ప్రాధాన్యం అనడానికి అనేక ప్రమాణాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా శివుడు తనని తాను జ్యోతిస్వరూపంగా వ్యక్తం చేసుకునేది కూడా మార్గశిర మాసంలో. ఈ మాట మనకి శివపురాణమే ప్రమాణం. ఆయన మహా అగ్నిలింగంగా ఆవిర్భవించాడు మొట్టమొదట. అది బ్రహ్మ విష్ణువుల నడుమ ఆయన మహాగ్నిలింగంగా ఆద్యంతములు లేకుండా ఆవిర్భవించిన రోజు మార్గశిర మాసం, ఆర్ద్రా నక్షత్రం. అది ఇప్పటికీ ఆర్ద్రోత్సవం అనే పేరుతో ఎక్కడ ఆయన వ్యక్తీకరింపబడినప్పుడు మొట్టమొదటి భూమి యందు కనబడిందో ఆ చోటు అరుణాచలం, తిరువన్నామలై. అక్కడ స్వామి అగ్నిలింగంగా మొట్టమొదటి కనబడ్డాడు. కనుక అగ్నిమీలే పురోహితం మొదలైన వేదమంత్రములన్నీ కూడా ఆ పరమాత్మనే చెప్తున్నాయనేటువంటి అన్వయాలు మనకు కనబడుతున్నాయి. స్కాంద పురాణంలో అరుణాచల ఖండంలో చాలా విశేషం మనకున్నది. అక్కడ కూడా మార్గశీర్ష వ్రతానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఇప్పటికీ కూడా అక్కడ ఆర్ద్రోత్సవం చాలా బాగా చేస్తారు. మార్గశీర్ష మాసంలో ప్రత్యేకత ఉన్నది. మరొక్క చిన్న విన్నపం ఏమిటి అంటే ఈ తిరువాచకంలో
ఎక్కువ భాగం రచనలన్నీ కూడా చిదంబరం నటరాజును ఉద్దేశించినవే. కానీ మనం చెప్పుకుంటున్న తిరువెంబావై అందులో 7వ ప్రకరణం, ఇది ఒక్కటి మాత్రం తిరువణ్ణామలైలో రచింపబడింది. ఇది ప్రత్యేకంగా తిరువెన్నామలైలో రచింపబడింది. అంటే మార్గశీర్ష మాసంలోనే పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఏ క్షేత్రంలో వెలిసాడో అగ్నిలింగంగా, ఆ క్షేత్రంలోనే తిరువెంబావై పుట్టిందండి. ఇక్కడ అది మళ్ళీ మార్గాలి వ్రతం. పైగా అక్కడ ఎప్పుడు మార్గశీర్ష మాసంలో శివ పూజ ప్రత్యేకంగా తిరువణ్ణామలైలో చేస్తారు గనక అక్కడ నగర వనితలు ఉషక్కాలంలో స్నానానికి వెళ్ళేటప్పుడు పాడుకోవడం కోసం అక్కడ ఒక మండపంలో కూర్చుని రచించారు ఈ మహానుభావుడు. ఎవరు? మన మాణిక్యవాచకుడు అక్కడ రచించట. దీనికి సంబంధించిన విషయం కొన్ని కనబడతాయి. ముఖ్యంగా రమణుల చరిత్ర మనకు అందించినటువంటి మహాత్ముల్లో చాలా మంది ఉన్నారు. అందులో ఇద్దరు తెలుగువారండి. రమణుల గురించి మనం బాగా చెప్పిన వాళ్ళని మర్చిపోకూడదు. రమణుల్ని అసలు ప్రపంచానికి పరిచయం చేసిన వాడు తెలుగువాడు. ఆ విషయం తెలుగు వాళ్ళకి తెలిసి ఉంటుంది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అని తెలుగు ఆయన, అసలు రమణ అని పేరు పెట్టింది ఆయన. అసలు గుహలో మౌనంగా ఉన్న మహాస్వామిని మాట్లాడించి మనకు పరిచయం చేశాడు ఆయన. కనుక రమణులు లాంటి వారిని ప్రపంచానికి అందించినటువంటి ఆ మహాత్ముడికి ఎంత చేసినా మనకి రుణం తీరదు. ఎందుకంటే రమణులు తెలియడం వల్ల రమణులకేం ప్రయోజనం లేదు, మనకు ప్రయోజనం. ఆయన పొందిన ప్రయోజనం ఎప్పుడో పొందాడు జీవన్ముక్తుడు. ఆయన్ని మనకు పరిచయం చేసాడు ఈయన గణపతి ముని. కనుక రమణులు దొరకడం వల్ల మనం ధన్యులమైపోయామా లేదా? వాడు తెలుగువాడు. జయ